హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఆల్రెడీ నేను షార్ట్ని అయితే మీతో షేర్ చేసుకున్నాను కదా. సో దానికి సంబంధించి లాంగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఫ్యాబ్రిక్ని అయితే ఫస్ట్ చూసేసేయండి. మీరు ఆల్రెడీ షార్ట్లో చూసుంటే దీన్ని స్కిప్ చేసుకోవచ్చు. సో ఫ్యాబ్రిక్ వచ్చేసి బనారస్ ఫ్యాబ్రిక్, దానికి కాంట్రాక్ట్గా ఈ ఫ్యాబ్రిక్ని అయితే తీసుకొచ్చింది మా అక్క. సో బనారస్ ఫ్యాబ్రిక్ వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్లో ప్రింట్ వచ్చింది కదా. కింద బార్డర్ అంతా నజంతా కలర్లో వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ దీంతో 2 డ్రెసెస్ నేను డిజైన్ చేశానండి. ఒకటి వచ్చేసి కట్, ఇంకోటి వేరే మోడల్ అనమాట. దానికి కూడా ఫ్యూచర్లో మీతో షేర్ చేసుకుంటాను. సో దీనికి బార్డర్కి కాంబినేషన్గా ఈ పీస్ని అయితే పంపించింది. దీంతో బ్లౌజ్ డిజైన్ చేయమని చెప్పింది. సో నేనేం డిజైన్ చేశాను, ఎలా డిజైన్ చేస్తున్నాను, దాని కటింగ్ ప్రాసెస్, స్టిచ్చింగ్ ప్రాసెస్, డ్రాఫ్టింగ్ అంతా చూడండి. సో ఫస్ట్ డ్రెస్ వచ్చేసి స్కర్ట్ అయితే డిజైన్ చేస్తున్నాను. స్కర్ట్ కోసం బనారస్ క్లాత్ని కట్ చేస్తున్నాను. దీనిలో మనకు కావాల్సిన లెంత్కి ఎక్స్ట్రా యాడ్ చేసుకొని కట్ చేసుకోవాలి. టోటల్గా నేను 34 ఇంచెస్కి ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేస్తున్నాను. ఇలా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్న తర్వాత లెంత్ కన్నా ఎక్సెస్ ఎంత ఫ్యాబ్రిక్ అయితే వదిలేసానో ఆ ఫ్యాబ్రిక్ని ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను లెంత్ కన్నా యాక్చువల్ లెంత్ కన్నా 8 ఇంచెస్ ఎక్కువ తీసుకున్నాను. సో ఆ 8 ఇంచెస్ని ఇక్కడ ఇలా మార్కింగ్ చేసి చూడండి, ఇలా చూపిస్తున్నాను కదా, ఇలా పట్టీలాగా, ఓకే, ఇలా లోపలికి వెళ్ళిపోయేటట్టుగా పట్టీని స్టిచ్ చేస్తాను. స్టిచ్చింగ్ కూడా మీకు చూపిస్తున్నాను ఇక్కడ క్లియర్గా, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ 8 ఇంచెస్ నేను ఎంతైతే వదిలేసానో, ఎక్స్ట్రా తీసుకున్నానో, ఆ ఎక్స్ట్రాని ఇక్కడ డివైడెడ్ బై 2 చేసి మార్కింగ్ చేస్తే నాకు 4 ఇంచెస్ వచ్చింది. సో ఈ 4 ఇంచెస్ని ఇలా ఫోల్డ్ చేసినప్పుడు 4 ఇంచులు వచ్చేటట్టుగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నాకు బార్డర్ వచ్చింది కాబట్టి ఈ బార్డర్ని నేను బేస్గా చేసుకొని బార్డర్ వెంపడి స్టిచ్చింగ్ వచ్చేటట్టుగా చేస్తాను. ఇన్ కేస్ బార్డర్ రాకపోతే ఇలా మీరు మెజరింగ్ టేప్ తీసుకొని మీరు ఎంతైతే ఎక్సెస్ తీసుకున్నారో దాన్ని డివైడెడ్ బై 2 చేయండి. చేయగా ఎంతైతే వస్తుందో దాన్ని ఫోల్డింగ్ చేసినప్పుడు అంతే వచ్చేటట్టుగా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంతే వచ్చేటట్టుగా చెక్ చేసుకుంటూ స్ట్రైట్గా లైన్ని స్టిచ్ చేయండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫోల్డ్ చేసుకొని రాంగ్ సైడ్ నుంచి 4 ఇంచెస్ వచ్చేటట్టుగా మార్కింగ్ చేశాను. ఫోల్డింగ్ పైన 4 ఇంచెస్ వచ్చేటట్టుగా మార్కింగ్ చేసి కంటిన్యూస్గా స్ట్రైట్ స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్ట్రైట్గానే స్టిచ్ చేయాలి. అండ్ ఫోల్డింగ్ అనేది 4 ఇంచెస్ మీదనే ఉండాలి. ఇది చూసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటున్నాను. సో బిగినర్స్ అయితే ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా చెక్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేయండి. రన్నింగ్ స్టిచ్ చేసేసుకుంటే మనకు పట్టీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా స్టిచ్ చేయడం వల్ల మన స్కర్ట్ లేపినప్పుడు కింది సైడు ఎక్కువ హెచ్చు తగ్గులు రాకుండా ఈక్వల్గా వస్తుంది స్కర్ట్ అనేది. ఇదిగోండి, ఇలా పట్టీ అనేది స్టిచ్చింగ్ తర్వాత ఇలా వస్తుంది, లోపలికి వెళ్ళిపోతుంది. ఇన్విజిబుల్, బయటికి అస్సలు కనిపించదు మనకి, ఇన్విజిబుల్ లోపల ఇలా పట్టీ ఉంటుంది. ఈ ఫ్యూచర్లో వాళ్ళు కావాలి అనుకుంటే దాన్ని ఈజీగా కింది నుంచి మన కుట్లిప్పేసి ఓపెన్ చేసి స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ప్లీట్స్. పట్టీ వేసేసాం కదా, ఇప్పుడు ప్లీట్స్ ఎలా ఇవ్వాలో వీడియోలో చూడండి. ఇక్కడ నేను ఒక్కొక్క ప్లీట్ వీడ్త్ వచ్చేసి 1.5 ఇంచెస్కి వచ్చేటట్టుగా స్టిచ్చింగ్ చేస్తున్నాను. 1.5 ఇంచెస్కి వచ్చేటట్టుగా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ 1 ఇంచెస్ వదిలేసి అక్కడ నుంచి మనం మార్కింగ్ చేసుకుంటూ రావాలి. సో ఈచ్ ప్లీట్ 1.5 ఇంచెస్ రావాలి అంటే నేను 4.5 ఇంచెస్కి ఒక మార్కింగ్, 3 ఇంచెస్కి ఒక మార్కింగ్, 1.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఫస్ట్ పాయింట్ కిందికి వెళ్ళేటట్టుగా ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఓకే, ఇలా ఎలా స్టిచ్ చేయాలి అనేది ఇంకొక డీటెయిల్డ్ వీడియో అండి స్కర్ట్కి సంబంధించి చేశాను. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. సో డీటెయిల్గా స్కర్ట్కి ఎంత ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి, ప్లీట్స్ ఎలా ఇవ్వాలి, మెజరింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది ఆ వీడియో చూసి మీరు స్కర్ట్ని ఎలా స్టిచ్ చేయాలో ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఇక్కడ ఆల్రెడీ నేను మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నాను, ఆల్రెడీ పెట్టాను వీడియో, సో దీన్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో ఇలా 1.5 ఇంచెస్ ఈచ్ ప్లీట్ వచ్చేటట్టుగా 4.5 వరకు మార్కింగ్ చేసేసుకొని దాన్ని ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేనైతే ఏదైతే వెస్ట్ కొలత తీసుకున్నానో ఆ కొలతకి ఎగ్జాక్ట్గా నాకు ఈ ప్లీట్స్ అనేటివి వచ్చేస్తాయి. సో ఈ ఫ్యాబ్రిక్ ఎంత తీసుకోవాలనేది కూడా మనకి వీడియోలో ఉందండి, ఆ వీడియో డిస్క్రిప్షన్ లింక్లో ఉంటుంది, చూడండి. ఇలా ప్లీట్స్ అన్నీ పెట్టేసాను చూడండి.
పెట్టేసిన తర్వాత స్కర్ట్ చూడండి ఎంత లుక్ వచ్చేసిందో. సేమ్ ఇదే విధంగా లైనింగ్ క్లాత్ని కూడా రెడీ చేశాను. సేమ్ లెంత్ సేమ్ విడ్త్ తీసుకున్నాను. లెంత్లో ఒక 2 ఇంచెస్ తక్కువ చేశాను. మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా లైనింగ్ క్లాత్ ఒక 2 ఇంచెస్ తక్కువ చేసి సేమ్ పట్టీ పెట్టాను. అండ్ ప్లీట్స్ కూడా సేమ్ ప్రాసెస్లో ఇచ్చేసాను. ఇలా ఇవ్వడం వల్ల లైనింగ్ క్లాత్ యొక్క వాల్యూమ్ అనేది ఎక్కువైపోయి ఫ్యాబ్రిక్కి ఇంకా హై క్వాలిటీ లుక్ని ఇచ్చేస్తుంది. లోపల గేరా అనేది తగ్గకుండా ఉంటుంది. సో ఇక్కడ నేను ఇలా లైనింగ్ క్లాత్ని అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాను. దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేసేసి ఫిట్టింగ్ అది చేసేస్తాను. సో ఇక్కడ మీరు కావాలి అనుకుంటే డబల్ లైనింగ్ యూస్ చేయొచ్చు, క్యాన్ కూడా యూస్ చేయొచ్చు. నేను ఇలా క్యాన్ యూస్ చేయకుండా క్యాన్ స్కర్ట్ అనేది సపరేట్గా ఇస్తున్నానండి. పిల్లలు కదా, దీనికి డైరెక్ట్ క్యాన్ స్టిచ్ చేస్తే వాళ్ళు వేసుకోవడానికి అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు, ఎక్కువసేపు క్యారీ చేయలేరు. అందుకని స్కర్ట్ని సపరేట్గా ఇస్తున్నాను. ఇప్పుడు మనకు స్కర్ట్ రెడీ అయింది. దీనికి బెల్ట్ని స్టిచ్ చేయాలి. సో బెల్ట్ వచ్చేసి 4 ఇంచెస్ లెంత్లో తీసుకుంటున్నాను. ఓకే, 1.5 ఇంచెస్ పట్టీకి దానికి డబల్ తీసుకోవాలి. స్టిచ్చింగ్ మార్జిన్ కూడా కలుపుకోవాలి. సో టోటల్గా 4 ఇంచెస్కి మార్కింగ్ చేసి ఇలా కట్ చేస్తున్నాను. సో ఇది 11 ఇంచెసే ఉంది కాబట్టి 2 పీసెస్ని కట్ చేసి వాటిని జాయిన్ చేసేస్తాను. ఫ్రంట్ సైడు నాకు పట్టీ అనేది రావాలి, బెల్ట్ మోడల్లో రావాలి. దానికోసం నేను ఇలా బక్రాన్ని యూస్ చేస్తున్నాను, కాలర్ బక్రాన్ని. అది 12 ఇంచెస్కి కట్ చేశాను. సో మన టోటల్ వెస్ట్రాన్ని డివైడెడ్ బై 2 చేస్తే ఎంతైతే వస్తుందో అంతవరకు తీసుకోండి. నాకు ఇక్కడ 12 ఇంచెస్ వచ్చింది. 12 ఇంచెస్కి బక్రాన్ని కట్ చేసి బక్రాన్ని ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ పట్టీ పైన పెట్టి ఎడ్జెస్ని క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను. ఆ క్లాత్ అనేది బక్రం మీదకి వచ్చేటట్టుగా పెట్టి స్టిచ్ చేశాను. బక్రం వరకు స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎక్సెస్ ఇంకో ఫ్యాబ్రిక్ ఉంది కదా, అక్కడ నాకు అంతా కూడా ఎలాస్టిక్ రావాలి బెల్ట్కి. సో దానికోసం నేను 8 ఇంచెస్ ఎలాస్టిక్ని కట్ చేసుకున్నాను. ఆ 8 ఇంచెస్ ఎలాస్టిక్ని బక్రం ఎక్కడైతే ఎండ్ అయిపోయిందో అక్కడ ఈ ఎలాస్టిక్ని పెట్టి జాయిన్ చేస్తున్నాను. ఇలా జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అంచుల వెంబడి ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ఈ ఫ్యాబ్రిక్ ఇప్పుడు స్టిచ్ చేసేది ఎలాస్టిక్ మీదకి అస్సలు రావద్దు, ఎలాస్టిక్ ఫ్రీగా ఉండాలి. ఎలాస్టిక్ మీద స్టిచ్ రాకుండా ఓన్లీ మనకు అంచులు స్టిచ్ అయ్యి ఉండాలి. సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఒక సైడు ఎడ్జెస్ని ఇలా ఫోల్డ్ చేసి నీట్గా స్టిచ్ చేసుకుంటున్నాను. ఎడ్జెస్ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే ఎటు సైడ్ అయితే స్టిచ్ చేసామో, ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాం కదా ఫ్యాబ్రిక్, అటు సైడ్ కాకుండా ఓపెన్ ఉన్న సైడ్ని స్కర్ట్కి ఇటువైపు పెట్టుకోవాలి. స్కర్ట్కి రైట్ సైడ్ నుంచి పెట్టి స్టిచ్ చేస్తున్నాను. సో దానికన్నా ముందు నేను స్కర్ట్ని సైడ్ ఫిట్టింగ్ చేసేసాను. సైడ్లో ఓపెనింగ్ జిప్పర్ కూడా పెట్టేశాను. జిప్ పెట్టిన తర్వాత బెల్ట్ పట్టీని జాయిన్ చేస్తున్నాను. సో ఇలా మనకి స్టిచ్ చేయని సైడ్ని ఇలా స్కర్ట్కి అటాచ్ చేస్తూ పట్టీని స్టిచ్ చేసేసుకోవాలి. నీట్గా జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఎడ్జెస్కి వచ్చిన తర్వాత ఎక్సెస్ ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసి ఎడ్జెస్ని స్టిచ్ చేసేసుకోవాలి. సో ఈ ఎడ్జెస్ని క్లోజ్ చేసి పట్టీ స్టిచ్ చేసేటప్పుడు ఎలాస్టిక్ ఉంది కదండి, ఎలాస్టిక్ యొక్క ఇంకొక ఎడ్జ్ని ఇందులో పెట్టి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా ఎడ్జెస్ని క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు పట్టీ కోసం ఫ్యాబ్రిక్ని ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా రాంగ్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఎడ్జెస్ వెంబడి నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఆల్రెడీ మనం కొంచెం ఫ్యాబ్రిక్ని అంచుల వెంబడి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాం కాబట్టి మళ్ళీ మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాల్సిన పని లేదు. దాన్ని యాజ్ ఇట్ ఈజ్ మనం స్కర్ట్ పైన ప్లేస్ చేసి స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇలా అంచుల వెంబడి నీట్గా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం ఎలాస్టిక్ నుంచి స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఈ స్టిచ్ కూడా ఎలాస్టిక్ మీద స్టిచ్ రాకుండా ఎలాస్టిక్ స్ట్రెచబుల్గా ఉండాలి. ఇలా లాగేస్తే ఎలాస్టిక్ బయటికి రావాలన్నమాట. అలా వచ్చేటట్టుగా ఆ పట్టీని ఓన్లీ స్కర్ట్కి మాత్రమే జాయింట్ అయ్యేటట్టుగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇదిగోండి, నేను ఆల్రెడీ పట్టీ స్టిచ్ చేశాను. ఎలాస్టిక్ లాగితే నాకు ఎలాస్టిక్ ఫ్రీగా వస్తుంది. ఇలా వస్తేనే మనకి మొత్తం ఎలాస్టిక్ పార్ట్ అంతా కూడా నీట్గా స్టిచ్ అయ్యి స్ట్రెచబుల్ ఉంటుంది. సో ఇదే విధంగా మనకి బక్రం వరకు వచ్చేటట్టుగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత నార్మల్ బక్రాన్ని నార్మల్గానే స్టిచ్ చేసేసుకోవాలి.
ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు 2 సైడ్స్ ఎడ్జెస్ని క్లోజ్ చేసి ఎలాస్టిక్ పైన ఒక చిన్న స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా స్కర్ట్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు స్కర్ట్కి మ్యాచింగ్గా నేను కాలర్ క్రాప్ టాప్ని అయితే స్టిచ్ చేస్తున్నాను. సో ఈ కాలర్ క్రాప్ టాప్ కోసం ముందుగా లైనింగ్ క్లాత్ పైన మెజర్మెంట్స్ని మార్కింగ్ చేసుకుంటున్నాను. సో మెజర్మెంట్స్ వచ్చేసి లెంత్ వచ్చేసి 13 ఇంచెస్కి తీసుకుంటున్నానండి, ప్లస్ 1 ఇంచ్ సీమ్ అలవెన్స్ తీసుకుంటున్నాను. ఇది హాఫ్ బ్లౌజ్ మోడల్లో క్రాప్ టాప్ లెక్క స్టిచ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ 14 ఇంచెస్కి విత్ సీమ్ అలవెన్స్తో మార్కింగ్ చేసుకుంటున్నాను. మార్కింగ్ చేసి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేశాక షోల్డర్ పాయింట్ వచ్చేసి 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటాను. ఒరిజినల్గా ఉన్న షోల్డర్కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్ డౌన్ 0.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసి ఇలా క్రాస్ లైన్ అయితే డ్రా చేస్తున్నాను. నెక్స్ట్ అక్కడ నుంచి 5 ఇంచెస్ వచ్చేసి ఆర్మ్ హోల్ని మార్కింగ్ చేస్తున్నాను. అక్కడ నుంచి వచ్చి 5 ఇంచెస్ ఆర్మ్ హోల్ని మార్కింగ్ చేసేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బస్ట్ పాయింట్ని మార్కింగ్ చేస్తున్నాను. 26 ఇంచెస్ బస్ట్ని డివైడెడ్ బై 4 చేస్తే 6.5 ఇంచెస్ వచ్చింది. దాన్ని ఇక్కడ మార్కింగ్ చేసేసాను. అలాగే వెస్ట్ దగ్గర కూడా డివైడెడ్ బై 4 చేయండి, ఎంతైతే వస్తుందో అంత తీసుకోండి. ఇక్కడ నాకు 5.5 ఇంచెస్ వచ్చింది, ప్లస్ 1 ఇంచ్ డాట్ అండ్ ప్లస్ 1.5 ఇంచెస్ సీమ్ అలవెన్స్ తీసుకున్నాను. సేమ్ పైన కూడా 1.5 ఇంచెస్ సీమ్ అలవెన్స్ తీసుకొని వీటిని స్ట్రైట్ లైన్లతోటి జాయిన్ చేస్తున్నాను. ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం అంతా రెడీ అయింది కదా. ఇక్కడ ఆర్మ్ హోల్ కర్వ్ కోసం 0.75 మార్కింగ్ చేసి ఇలా ఫ్రీ హ్యాండ్ కర్వ్ షేప్ని అయితే డ్రా చేస్తున్నాను. ఇప్పుడు నెక్ కోసం షోల్డర్ ఉంది కదా, సో షోల్డర్లో ఫస్ట్ షోల్డర్ విడ్త్ని మార్కింగ్ చేశాను 4 ఇంచెస్కి. బ్యాలెన్స్ 2 ఇంచెస్ నెక్ కోసం వెళ్ళిపోతుంది. సో నెక్ విడ్త్ 2 ఇంచెస్ తీసుకొని బ్యాక్ నెక్ అయితే ఒక 1/2 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా 1/2 ఇంచ్ మార్కింగ్ చేసి ఇలా కాలర్ షేప్ రౌండ్ షేప్ అయితే ఇచ్చేసాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి 5 ఇంచెస్ వరకు మార్కింగ్ చేశాను. మార్కింగ్ చేసిన తర్వాత ఇలా లైన్ డ్రా చేసి ఇక్కడ దీనికి వీ నెక్ ఇస్తున్నాను. రౌండ్ వీ నెక్ అనమాట, స్ట్రైట్ వీ నెక్ కాకుండా ఇలా చిన్నగా కర్వ్ వచ్చేటట్టుగా వీ నెక్ని అయితే ఇచ్చేస్తున్నాను. సో ఈ విధంగా మనం ప్యాటర్న్ని మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ ప్యాటర్న్ అంతా కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ కోసం 2.5 ఇంచుల వరకు మార్కింగ్ చేసి అక్కడ నుంచి హాఫ్ ఇంచ్ విడ్త్ ఇచ్చేసాను. అంటే డాట్ విడ్త్ వచ్చేసి 1 ఇంచెస్ వరకు ఇచ్చేసాను. లెంత్ 4 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసేసాను. ఇలా మార్కింగ్ చేసేసి ఇలా వీటిని స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. డాట్ పాయింట్ బ్యాక్ సైడ్ డాట్ పాయింట్ కోసం ఎక్కడైతే మనము ఫిట్టింగ్స్ ఉన్నాయో, ఎక్కడైతే మనం మార్కింగ్ చేసుకున్నామో అక్కడ చిన్న చిన్న టక్స్ ఇచ్చేసాను. లైక్ నెక్, ఫిట్టింగ్, డాట్స్ అలా టక్స్ ఇచ్చేసి ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ తీసేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ లోతు అండ్ ఫ్రంట్ నెక్ కట్ చేసుకోవాలి కాబట్టి ఫ్రంట్ లోతు కోసం 1/2 ఇంచ్ ఇన్సైడ్ ఒక లైన్ని డ్రా చేసుకొని అక్కడ నుంచి 1/2 ఇంచ్ వచ్చేటట్టుగా ఇలా చిన్నగా కర్వ్ షేప్ని డ్రా చేస్తున్నాను. ఇలా ఫ్రంట్ లోతు తీసిన తర్వాత నెక్ని కూడా కట్ చేసుకున్నాను. ఇలా లైనింగ్ క్లాత్ పైన డ్రాఫ్టింగ్ అనేది కటింగ్ అయిపోయింది. దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి కట్ చేసుకోవాలి. సో ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి సెకండ్ పీస్ సేమ్ కలర్లో బార్డర్కి మ్యాచ్ అయ్యే విధంగా పీస్ ఇచ్చిందని చెప్పాను కదండి మా సిస్టర్. సో దాన్ని నేను బ్లౌజ్కి యూజ్ చేస్తున్నాను. సో దానికోసం ఇలా పీస్ని అయితే కట్ చేస్తున్నాను. ఫ్రంట్ బ్యాక్ రెండు పీసెస్ని కట్ చేసేసుకుంటున్నాను. సో వీటిని ఇప్పుడు స్టిచ్చింగ్ ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ కూడా నేను చేసేసానండి ఆల్రెడీ. దీనికి సంబంధించిన హ్యాండ్స్ యొక్క షార్ట్ వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో వీటిని రెండింటిని కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ క్లాత్ రెండింటిని జాయింట్ అయితే చేసేసుకోవాలి. సో జాయిన్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. జాయిన్ చేసేసానండి. జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్సెస్ ఉంది కదా లైనింగ్ వెంబడి, దాన్ని అంతా కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి. లైనింగ్ క్లాత్ మనం ఎలా అయితే పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నామో అలాగే స్టిచ్ చేసుకోవాలి. సో కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా మ్యాచ్ అయ్యిందా లేదా చెక్ చేసుకుంటూ ఎగ్జాక్ట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా కట్ చేసాం కదా, రెండు ఫ్రంట్ బ్యాక్ రెండింటిని కట్ చేశాను. రెండింటికి డాట్ పాయింట్స్లని స్టిచ్ చేస్తున్నాను. సో ఇలా డాట్ పాయింట్లని
ఇలా పెట్టేసి స్టిచ్ చేసిన తర్వాత షోల్డర్ని జాయిన్ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను ఫ్రంట్ వచ్చేసి ఓపెనింగ్స్ పెడుతున్నాను, ఫ్రంట్ సైడ్ ఓపెనింగ్ పెడుతున్నాను. సో దానికోసం ఫ్రంట్ పార్ట్ని 2 పీసెస్గా కట్ చేస్తున్నాను. నేను కట్ చేయలేదు స్టార్టింగ్లో, సో ఇప్పుడు కట్ చేస్తున్నాను. సో మీరు ముందే స్టార్టింగ్లో కావాలంటే లైనింగ్ని కట్ చేసి అలా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసాం. వీటిని ఫోల్డ్ చేసి ఉక్స్ పట్టి కాజా పట్టిని కూడా స్టిచ్చింగ్ చేసేస్తాను. ఇక్కడ కంప్లీట్ అయిపోయిందండి. ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసేసాను, డాట్ స్టిచ్ చేసేసాను అండ్ షోల్డర్ జాయింట్ కూడా చేసేసాను. ఇప్పుడు మనం చేయాల్సింది కాలర్ని ఎలా స్టిచ్ చేయాలి అంటే, ఇలా మనం స్టిచ్ చేసిన షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి జాయిన్ చేసిన తర్వాత చుట్టూ రౌండ్ని కాలర్ యొక్క రౌండ్ని మెజర్ చేసుకోవాలి. ఓకే, ఇలా మెజర్ చేసుకొని 16 ఇంచెస్ వచ్చింది నాకు. ఈ 16 ఇంచెస్కి బక్రం పైన కాలర్ని కట్ చేసుకోవాలి. దానికోసం ఇలా బక్రాన్ని తీసుకొని ఫోల్డ్ చేశాను. సో 16 ఇంచెస్ అంటే దానికి డివైడెడ్ బై 2 చేస్తే 8 ఇంచెస్. సో ఫోల్డింగ్ పైన 8 ఇంచెస్ వచ్చేటట్టుగా ఇలా బక్రాన్ని మార్కింగ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు 8 ఇంచెస్కి మార్కింగ్ చేసాం కదా, ఈ బక్రానికి పైన కింద స్ట్రైట్ లైన్ డ్రా చేసి, ఓకే, స్ట్రైట్ లైన్ డ్రా చేసిన తర్వాత ఇలా 1.5 ఇంచెస్ వచ్చేటట్టుగా మార్కింగ్ చేయండి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఆ పార్ట్ని కూడా ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. సో పైన 1 ఇంచ్ వచ్చింది, కింద 1.5 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు కాలర్ని ఎలా మార్కింగ్ చేయాలి అంటే, ముందుగా మనం ఆల్రెడీ స్టిచ్ చేసిన ఉంది కదా, స్టిచ్ చేసిన టాప్ ఉంది కదా, దాన్ని ఇలా సెంటర్ పాయింట్ చేసుకోవాలి. అంటే 2 ఫ్రంట్ ఓపెనింగ్స్ మ్యాచ్ అవ్వాలి. బ్యాక్ సైడ్ ఇలా వీడియోలో చూపించినట్టుగా ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని ఫోల్డింగ్ దగ్గర బ్యాక్ పార్ట్ వచ్చేటట్టుగా ఇలా స్ట్రైట్ లైన్ పెట్టాలి. అండ్ బ్యాక్ పార్ట్ ఎక్కడి వరకు వస్తుందో అక్కడి వరకు ఒక మార్కింగ్ చేసి, ఫ్రంట్ పార్ట్ది కూడా ఎంతవరకు వస్తుందో అక్కడి వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత సో టాప్ పెట్టి ఏవైతే పాయింట్స్ మార్కింగ్ చేసామో వాటిని స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఒక పాయింట్ మార్కింగ్ చేసి లైన్ గీసాం కదా, సో అక్కడి నుంచి ఫ్రంట్ పాయింట్ ఎండింగ్ వరకు ఒక మిడ్ పాయింట్ని తీసుకోవాలి. ఓకే, ఒక మిడ్ పాయింట్ని తీసుకొని జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ కొంచెం పైకి ఒక లైన్ని డ్రా చేసుకోవాలి అంతే. సో వీటిని మ్యాచ్ చేస్తూ ఇక్కడ వీడియోలో చూడండి, ఫోల్డింగ్ పాయింట్ ఒక లైన్ గీసాం కదా, ఆ పాయింట్ మరి రెండింటి మధ్యలో మనం ఒక మిడ్ పాయింట్ తీసుకున్నాం, ఆ పాయింట్ ప్లస్ పైన మనం 1.5 ఇంచెస్కి ఇక్కడ లో ఇక్కడ తీసుకున్నాం కదా, ఈ పాయింట్. సో ఈ 3 పాయింట్స్ని కలిపేస్తూ ఇలా ఒక చిన్న కర్వ్ షేప్ డ్రా చేయాలి. ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు పీసెస్ని అంతా కట్ చేసుకోవాలి. మనం ఇక్కడ నేను పాపకు వచ్చేసి 1.5 ఇంచెస్ మాత్రమే బెల్ట్ తీసుకుంటున్నాను. సో ఈ 1.5 ఇంచెస్కి మొత్తం కటింగ్ అనేది చేసేసుకోవాలి, ఎలా అయితే మార్కింగ్ చేసామో అలా. ఇప్పుడు ఓపెన్ చేస్తే మనకి బక్రం అనేది ఏ విధంగా వస్తుందో చూపిస్తాను. దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో ఇలా ఓపెన్ చేస్తే బక్రం ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఫ్యాబ్రిక్ పైన పెట్టాలి. సో ఒక ఫ్యాబ్రిక్ బార్డర్ తీసుకున్నాను, బార్డర్ యూస్ చేస్తున్నాను చెప్పాను కదా. సో హ్యాండ్స్కి కట్ చేయంగా నాకు ఇక్కడ బార్డర్ మిగిలింది. సో ఈ బార్డర్లో నేను ఇప్పుడు ప్లేస్ చేసి స్టిచ్ చేస్తాను. దానికోసం ఇప్పుడు లైనింగ్ క్లాత్ కూడా తీసుకుంటున్నాను. కుదిరితే మీరు 2 బార్డరే తీసేసుకోండి. సో బక్రాన్ని ఇలా దీనిపైన లైనింగ్ క్లాత్ పైన పెట్టేసి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకోవడానికి ముందుగా ఒక చిన్న స్ట్రైట్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ విధంగా పెట్టాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క రైట్ సైడ్ ఈ విధంగా పెట్టేసి ఇప్పుడు ఈ కర్వ్ షేప్ ఏదైతే ఉందో ఆ కర్వ్ షేప్ సైడ్ నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్చింగ్ చేసింది కదా, ఎక్సెస్ పార్ట్ని షేప్ ఎలా అయితే ఉందో అలా కట్ చేసేసుకోవాలి. సో ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇది తిరగడం కోసం చిన్న చిన్న టక్స్ అవి పెట్టేసుకొని ఫ్యాబ్రిక్ని తిప్పేసుకోవాలి.
చిన్న చిన్న టక్స్ ఇలా పెట్టేసుకొని ఫ్యాబ్రిక్ని ఇలా ఓపెన్ చేసి తిప్పుకుంటే ఇదిగోండి ఈ విధంగా కాలర్ అనేది రెడీ అవుతుంది. దీన్ని ఒకసారి ఐరన్ చేయండి, లేదా గట్టిగా ఇలా రబ్ చేసినట్లయితే కాలర్ అనేది స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా రెడీ అయిన కాలర్ని ఆల్రెడీ స్టిచ్ చేసిన పీస్కి జాయిన్ చేసేసుకోవాలి. దానికోసం ముందుగా ఇలా రెండింటికి సెంటర్ పాయింట్స్ని మార్కింగ్ చేసుకోవాలి. కాలర్కైనా దీనికైనా రెండింటికి సెంటర్ పాయింట్ని మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. సేమ్ కట్ చేసిన కాలర్కి ఏ విధంగా అయితే సెంటర్ పాయింట్ ఇచ్చామో అదే విధంగా నెక్ సైడ్ కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసి బ్యాక్ సైడ్ ఒక సెంటర్ పాయింట్ని అయితే తీసుకోవాలి. సో ఈ సెంటర్ పాయింట్స్ని మ్యాచ్ చేస్తూ వీటెంబడి కాలర్ని స్టిచ్ చేయాలి. సో రాంగ్ సైడ్ బార్డర్ వచ్చేటట్టుగా బార్డర్ని ప్లేస్ చేసి సర్కిల్ షేప్లో చుట్టూగా స్టిచ్ చేస్తాను. దాని తర్వాత లైనింగ్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి రైట్ సైడ్కి ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాను. సో ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ విధంగా లుక్ వస్తుంది చూడండి. మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ లైనింగ్ వచ్చింది అండ్ లైనింగ్ సైడ్ బార్డర్ వచ్చింది. దీన్ని ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మనకు బార్డర్ అనేది కనిపిస్తుంది కాలర్లో. సో అలాగే హ్యాండ్స్ని ఆల్రెడీ స్టిచ్ చేశాను. దీన్ని కూడా జాయిన్ చేసేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందో చూడండి. సో ఫ్రెండ్స్, ఇది ఫైనల్ అవుట్పుట్. ఈ కస్టమైజ్ చేసిన డ్రెస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ మీకు కస్టమైజేషన్ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకొని మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ చేయొచ్చు. సో ప్లీజ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని డిజైనింగ్ ఐడియాస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.